సరే, తిరుమలలో గోవులు, లడ్డూలు, చెప్పులు తగాదాలేంటి? నిజంగా ఏంది సార్ ఇది? ఏడు కొండలవాడ ఎక్కడున్నావా అని ఘంటసాల పాడిన పాట పోయి, లేకపోతే నడిరే ఈ జాములో పాట పోయి, అదేది కమలాకొచ్చి చూచుక కుంకుమతో నీతారుణ తారుత నీలతన సుప్రభా, ఇది పోయి ఏంది సార్ ఇది? చెప్పులు వేసుకు వెళ్ళారా లేదా, ఆవులు చచ్చిపోయా లేదా, సరే లడ్డు సరే సరే మధ్యలో బాధ్యతారాహిత్యం. ఇప్పుడు ఒకరు మాట్లాడితే బాధ్యతారాహిత్యం, ఇంకొకరు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఆయన 2 సార్లు చైర్మన్గా ఉన్నారు కొద్ది కాలం. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్, అంతకుముందు ఎవరు చైర్మన్. తిరుపతి వెంకన్న మటుకు ఆయనే సార్. ముఖ్యమంత్రులుగా ఎవరు మారారు, పార్టీలు ఏమున్నాయి, లేదా ఆ పూజారులు కూడా రమణ దీక్షితులు గారు ఇదివరకు ఆస్థాన పూజారులుగా చాలా కాలం చాలా రకాలుగా ఇప్పుడు ఆయన లేరు. కానీ ఏమి దేవుడు ఎక్కడికి పోడు కదా, దేవుడిని భక్తులకు వదిలేయండి సార్. ఎందుకు ఈ రకరకాల రాజకీయాలు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవులు చచ్చిపోయాయి అనేదో కొన్ని ఫిగర్స్ ఏవో బొమ్మలు బయట పెట్టారు. ఒకవేళ అవి తప్పు అయితే తప్పకుండా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండి మీరే ఇలా చేయకూడదు అని చెప్పడం వేరు. తప్పకుండా అలా చేయకూడదు, దానికి చర్యలు తీసుకోవాలని. కానీ ఆ వెంటనే మీరు రాజకీయాలకు ఉపయోగిస్తున్నారు దీన్ని అని మీరు మొదలు పెడితే, మరి మీరు అంతకుముందు ఏం చేశారు? లడ్డూలు సుప్రీంకోర్టు అక్షింతలేసింది కదా చంద్రబాబు నాయుడిని. ఇంకా అది నిజం కదా, ఇంకా వర్మ కాదు, రవి కాదు, లేకపోతే ఇంకొక వైసీపీ వాళ్ళు కాదు, మీడియా కాదు. అసలు ఒక అంశం తుది రూపం తీసుకోకముందే దాని మీద బహిరంగ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక నాయకుడికి ఎందుకు వచ్చింది అని ఆయన సుప్రీంకోర్టు చంద్రబాబు గారిని ఆక్షేపించింది కదా. ఇప్పుడు ఈయనేమో కరుణాకర్ రెడ్డిని వీళ్ళు ఆక్షేపిస్తున్నారు. ఓకే, ఈ సమయంలో చెప్పులు వేసుకెళ్ళారని చెప్పులు అక్కడ పెట్టడము, వదలడము, వాటిని సిబ్బంది వచ్చి తీయమని చెప్పడము, వాళ్ళు తీసుకెళ్ళి పక్కన పెట్టడము, ఇదంతా మనకు కనిపిస్తుంది, దృశ్యంలో కనిపిస్తుంది. దృశ్యమానమైన ఈ అంశాన్ని గురించి మాట్లాడకూడదా? అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే ఇప్పుడు సనాతన ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆయన పాపం. ఇంతకుముందు కూడా ఆయన భక్తుడే. గుర్తించకో తొందరలోనో ఏదో కార్యక్రమానికి వెళ్తే ఇది వచ్చాయి. ఇప్పుడు వెంటనే మన టీవీల మిత్రులు టీమ్ అని దాని చుట్టూ రౌండ్ అప్ చేసి చెప్పులు అని చూపిస్తారు. అప్పుడు వాళ్ళు చూపిస్తే ఇప్పుడు వీళ్ళు చూపిస్తే వీటిని పద్ధతి కాదు కాబట్టి పక్కన పెట్టమంటారు. కానీ ఈ చర్చ దీని గురించి కొంతమంది చర్చించరు, ఇది చూపించకూడదు అంటారు. ఇప్పుడు ఆవుల గురించి మాట్లాడితేనో చెప్పుల గురించి మాట్లాడితేనో ఇది తప్పు అనుకుంటే మరి అంతకుముందు అంత వివాదం ఎందుకు చేసుకున్నాం మనం? తొక్కిసలాట కావచ్చు, పుష్కరాలు కావచ్చు. కాబట్టి నేను చెప్పేది ప్రజాస్వామ్య ప్రమాణాల ప్రకారం ఒక పెద్ద వరుస చైర్మన్ గారు, ఇంకో తెలుగుదేశం ఆయన నాని అనే శాసనసభ్యుడు, ఇటువైపున ఎప్పుడు శాశ్వత తిరుపతిలో ఎవరేం మారినా భానుప్రకాష్ రెడ్డి గారు మాట మారరు. భానుప్రకాష్ రెడ్డి వీళ్ళు కూర్చొని ఇది మతాన్ని రాజకీయాలకు వాడుకోకూడదని, మతాన్ని రాజకీయాలకు వాడుకోవడంలో ఆస్కార్ అవార్డు ఎవరికి వస్తుందో భానుప్రకాష్ రెడ్డికి బాగా తెలుసు. కాబట్టి నేను కరుణాకర్ రెడ్డినో లేకపోతే నాయుడు గారిని సమర్థిస్తానా లేదనేది నా ప్రశ్న కాదు. మతాన్ని మనుషులకు దేవుళ్ళకు వదిలేయండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అన్న పద్ధతిలో ఈ రాజకీయాలను తీసుకురాకండి. ఈ పార్టీలు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాలు ఉన్నప్పుడు, రెండైనప్పుడు ఎప్పుడూ ఆ కొండ అలాగే ఉంది. కృష్ణదేవరాయలు కూడా అక్కడికి వెళ్ళి, కృష్ణదేవరాయలు మరి పాదరక్షలు వేసుకెళ్ళాడో లేదో చూసే అవకాశం మరి వేసుకొని వెళ్ళి ఉండాడు ఖచ్చితంగా. కృష్ణదేవరాయలు భిన్న మతాలతో సహజీవనం చేసి బహుమని సుల్తాన్లతో యుద్ధం ఇవన్నీ చేసాడు. నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే వర్మ ఇన్ని రోజుల తరబడి ఇదే చర్చ. ఒక ఉదాహరణకు ఒక టీటీడీ బోర్డు మెంబర్ బూతులు తిట్టాడు, బూతులు తిట్టిన దృశ్యం అక్కడ వచ్చింది కదా. ఆయన తర్వాత అది ఎలా సర్దుకున్నారో, ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఆయన సర్దుకున్నాడు, మీరు ఇంకా మాట్లాడకండి అని మీడియాకు చెప్తారు. కాబట్టి పార్టీలకు మీడియాకు నీతులు చెప్పడంతో పాటు వ్యవస్థాగతమైన పద్ధతులు తూచా తప్పకుండా పాటించండి. అలాగే అక్కడ సిబ్బంది యొక్క విషయాలు కూడా చూడండి. అంతేగాని నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఆవు పవిత్రత లేదా ఇంకోటి. అంటే ఆవుని గురించి నేను అంటున్నా నేను ఎప్పుడు మోదీని అనేవాడిని. చాయ్ వాలా అన్నారు, ఆయన ప్రధాని అయిన తర్వాత గాయవాలా అయ్యాడని. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అంత ముందు ఆవుల మీద ఇంత చర్చ ఏం లేదు. అవును, అమ్మ వంటిదే ఆవు, అది తెలుసుకో నీవు అని నారాయణ రెడ్డి గారు ఎప్పుడో పాట రాశాడు. ఆ అమ్మ ఆ ఆవు, అమ్మ వంటిదే ఆవు, అది తెలుసుకో నీవు, ఇది పాట.
సో ప్రజలకు భారతీయులకు ఆవును గురించి గోమాత ఎవరైనా చెప్పనవసరం లేదు. పాడి పంటలకు ప్రసిద్ధి పొందిన దేశంలో అది ఎటు ఉంటుంది. ప్రతిదీ కూడా రాజకీయత కదా, ఇంక మతం ఎక్కడుంది, ఆధ్యాత్మికం ఎక్కడుందండి ఇక్కడ. నేను అంటుంది ఒకటే, వాళ్ళైనా వీళ్ళైనా ఈ రెండు పార్టీలు, ఇంకా పక్కన కూటమి పార్టీలు ఎవరైనా సరే, కాంగ్రెస్ అయినా సరే, దేశంలో రాజకీయ అంశాలు మత అంశాలను వేరువేరుగా చూడండి, అంతవరకే. అంతే కదా, మొన్న కూడా అనుకున్నాం మనం, తప్పులేని వారు తమ తప్పులేరు గారు విశ్వదాభిరామ వినరవేమ అని. అవతల వాళ్ళు అది చేశారంటారు, మళ్ళీ యువతల వాళ్ళు అదే చేస్తారు. ఛాన్స్ కోసం కాచుకోండి, భక్తి కోసం కాచుకొని కూర్చోండి. మీకు భక్తులైతే ఈ రాజకీయ వివాదాల కోసం ఎందుకు? అక్కడ ఏమీ తగ్గదు వర్మ. తిరుపతి కొండ తిరుమల కొండ ప్రభావం ఏమీ తగ్గదు. లేకపోతే భక్తులు వాళ్ళ విశ్వాసాలు సాగుతూనే ఉంటాయి. ఇవి కేవలం వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇది రకరకాల యుద్ధాలు అటు ఇటు సాగుతుంటాయి అంతే. వాళ్ళు చెప్పులు వేసుకెళ్ళారా, వీళ్ళు చెప్పులు వేసుకెరా, ఇది చర్చ. ఎవరూ వేసుకెళ్ళకండి, ఏమంత కాసేపు చెప్పులు వేసుకోలేకుండా భక్తి ఉన్నవాళ్ళు నిజంగా అండి. ఆ వచ్చిన వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు సుందరయ్య గారు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి రకరకాల అభిప్రాయాలు ఎలా ఉంటాయని. ఒకసారి ఆయన ఏదో కమిటీ దీనిగా శాసనసభ్య కమిటీ, పైగా శిల్పాలంటే కూడా చాలా ఇది. ఆ పూజారి వచ్చి శటకోపం పెట్టాడు, ఆయన పెట్టించుకుంటాడు. ఎవరికేమీ ఇక్కడేమీ వేరే సమస్యలు ఏముంటాయి? మీరు ఒక ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంగణంలోకి మీరు వెళ్తే ఆ ప్రాంగణం యొక్క సాంప్రదాయాలను పద్ధతులను పాటించడం అదొకటి లేదనుకోండి, మీ ఇష్టం, అది వేరే. కానీ ఇప్పుడు ఈ చెప్పులు వేసుకెళ్ళిన వాళ్ళు ఎంత 100 VIPలు అయినా కానీ తెలీదు, అది చిన్నపిల్లలకు కూడా తెలుసు. మరి దాన్ని ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఇంత చర్చలో ఇది ఎందుకు జరిగిందో చెప్పరు, తిట్లు ఎందుకు తిట్టాడో ఆ సభ్యుడు చెప్పరు, 3 సెక్యూరిటీ పాయింట్లు కూడా దాటొచ్చి. మరి అవన్నీ ఎవరు ఎలా అనుమతించారు అది కూడా చర్చించాలి కదా. ఓకే, అలా కరుణాకర్ రెడ్డి గారు తమ హయాంలో గోవులు ఎలా ఉన్నాయి, రెండోది అప్పటికి ఇప్పటికి ఏ కారణాల వల్ల ఇలా జరిగింది, ఓ పద్ధతి ప్రకారం వివరిస్తే చాలా మంచిది కదా. ఈ బొమ్మలు చూపించాల్సిన అంత అగత్యం లేదు కదా నిజంగా మరణించి ఉంటే. కాబట్టి మనం ఆ రోజు హెడ్డింగ్ పెట్టాం కదా, సనాతన ధర్మ పరిరక్షకుడు చంద్రబాబు, పవన, మోడీనా, రాహుల్. ఇది పోటీ వద్దు సార్, దేవుడి పేరుతో పోటీ వద్దు. రాజకీయాల పార్టీల పేరుతో పోటీ పడండి, కానీ దేవుడి పేరుతో పోటీ పడకండి.